జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులరా, మన భారత విషయంలో బ్రిటన్ మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకునేది. సరే, మనము ఈ విషయం చెప్పుకునే ముందుగా పాకిస్తాన్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఈ పాకిస్తాన్ మద్దతుదారులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. నేను నిన్ననే ఒక విషయం కూడా చెప్పిన. అదేందయ్యా అంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గారు గత నెలలో అమెరికా పర్యటనకు అయితే పోయినాడు. అమెరికా పర్యటనకు పోయి ఈ ఆసిమ్ మునీరు తమకు AIM 120 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కావాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ను అడుక్కున్నాడు. అందుకు డొనాల్డ్ ట్రంప్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించాడనమాట. కానీ ఈ విషయం అంతర్జాతీయ మీడియా ద్వారా వెలుగులేకైతే వచ్చింది. దీంతో ఈ విషయం పైన భారత తీవ్ర అభ్యంతరం అయితే తెలిపిందనమాట. అమెరికా ప్రభుత్వంతో మన భారతదేశ సుప్రీం లీడర్లు చర్చలు జరిపినారు. అంతే, ఈ విషయం వెలుగులేకి వచ్చినటువంటి 100 గంటలు గడవక ముందే అమెరికా పాకిస్తాన్కు AIM ఈ 120 మిసైల్స్ ను విక్రయించకూడదని చెప్పేసి నిర్ణయించుకునింది. అంటే అమ్మకూడదని చెప్పేసి నిర్ణయించుకునింది అనమాట. ఈ విషయాన్ని భారతదేశ గడ్డ మీద నుంచే అమెరికా అయితే ప్రకటించింది. దీంతో పాకిస్తాన్కు మన సత్తా ఏందో అర్థమైపోయింది. ఇక చైనా విషయానికి వస్తే, ఇది ఒక గుంటనక్క దేశం. ఆ విషయం అందరికి కూడా తెలుసు. ఏదో డొనాల్డ్ ట్రంప్ కు భయపడిపోయి డొనాల్డ్ ట్రంప్ తమ మీద పన్నులు విధిస్తాడు అన్న భయంతో చైనా మనకు స్నేహస్థాన్ని అందించింది. కానీ వెనక్కి చేసేటటువంటి తతంగాలన్నీ కూడా చేస్తానే ఉంటుంది. అంటే వెన్నుపోటు రాజకీయాలు అన్ని కూడా చేస్తానే ఉంటుంది. ముందు ఒక ముఖము, వెనక ఒక ముఖం ఉంటుంది అనమాట. 2 ముఖాలు దీనికి. ఇకపైన కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పేసి భారత్ను నమ్మబలికింది. అయితే చైనా మాటలను నమ్మడానికి నరేంద్ర మోడీ గారు నెహ్రూ కాదు కదా. నెహ్రూ అయితే ఆయన కథ వేరే ఉంటుంది. తానా తందానాలు అన్నీ కూడా జరుగుతాయి. కానీ మోడీ గారు అట్ట కాదు, మూతి మీద కొడతాడు. అయితే చైనా మన భారతదేశమే టార్గెట్గా అత్యాధునికమైనటువంటి డ్రోన్లను, అదేవిధంగా గగనతల రక్షణ వ్యవస్థలను, అటాక్ హెలికాప్టర్లను తయారు చేస్తుంది. పైగా వీటి తయారీను టిబెట్ సరిహద్దుల దగ్గరనే చైనా అయితే నిర్వహిస్తుంది. అంటే చైనా ఈ ఆయుధాలను ఖచ్చితంగా మన భారత్ మీద ఉపయోగించడానికే తయారు చేస్తుందని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. దీంతో చైనా పని పట్టాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే ఆధునిక డ్రోన్లను, అలాగే గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసేటటువంటి ఆధునికమైన ఈ క్షిపణుల తయారీ బాధ్యతలను మన DRDOకి అప్పగించారనమాట. అయితే ఈ మిసైల్స్ తయారు చేయడానికి కనీసం 4 సంవత్సరాల సమయం పట్టే అవకాశం అయితే ఉండాలి. ఈ లోపు ఏమైనా జరిగితే అప్పుడు ఎట్లా? ఒకవేళ పాకిస్తాన్ పైన మనమే దాడి చేయాల్సి వస్తే, ఒకవేళ చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే అప్పుడు ఎట్లా? అందుకే ఈ విషయాలను ముందుగానే ఆలోచించినటువంటి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకునేది. అదే మార్ట్లెట్ బహుళ ప్రయోజన క్షిపణులను కొనుగోలు చేయడం అనమాట. ఈ మార్ట్లెట్ బహుళ ప్రయోజన క్షిపణులను బ్రిటన్ తయారు చేస్తూ ఉంటుంది. బ్రిటన్లోని ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో ఉన్నటువంటి థేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనేటటువంటి సంస్థ వీటిని అభివృద్ధి చేస్తుందన్నమాట. పురాణాల్లో ప్రస్తావించేటటువంటి అలు పెరగని పక్షి పేరును ఈ క్షిపణులకు అయితే పెట్టారనమాట. ఈ క్షిపణులు బహుళ ప్రయోజనకరం కావడంతో గాలి నుంచి గాలిలోకి, గాలి నుంచి భూమిపైకి, అలాగే భూమిపై నుంచి ఇతర లక్ష్యాలపై కూడా దాడి చేయగలుగుతాయి అనమాట. అంటే వీటిని పెట్టి నువ్వు ఎక్కడి నుంచి అయినా ఎట్లయినా కూడా కొట్టచ్చు అనమాట. ఈ విధంగా ఒకే మిసైల్ అన్ని రకాలుగా ఉపయోగపడడం అంటే మామూలు మాటలైతే కాదు. అందుకే ఈ మిసైల్స్ ను బహుళ ప్రయోజనకారి మిసైల్స్ అని చెప్పి కూడా పిలుస్తారనమాట. ఈ క్షిపణుల పనితీరు, వాటి సామర్థ్యం చాలా ప్రత్యేకం అనమాట. ఈ లేజర్ బీమ్ గైడెన్స్ టెక్నాలజీతో పనిచేసేటటువంటి ఈ క్షిపణులను సైనికులు తమ భుజంపై నుంచే సులువుగా ప్రయోగించవచ్చు అనమాట. అంటే నువ్వు గన్ని ఎట్టబెట్టి కాలుస్తావు, అట్లా భుజం మీద పెట్టి కాలుస్తారు కదా, ఆ విధంగా కాలవచ్చు అనమాట. అంతేకాకుండా సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించే వీలైతే ఉంటుంది. కేవలం 13 కిలోల బరువు ఉండేటటువంటి ఈ క్షిపణులు శబ్దం వేగం కంటే 1.5 రెట్లు వేగంతో ప్రయాణిస్తా 6 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతాయి. ముఖ్యంగా డ్రోన్లు, సాయుధ వాహనాలు, అదేవిధంగా గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసే విధంగా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. 2019 నుంచి బ్రిటన్ సైన్యం ఈ మార్ట్లెట్ క్షిపణులు అయితే వినియోగిస్తుంది. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఉక్రెయిన్కు కూడా UK ఇదే తరహా క్షిపణులు అయితే సరఫరా చేసింది. అక్కడివి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పేసి నివేదికలు కూడా చెప్తున్నాయి. ఈ తాజా ఒప్పందం భవిష్యత్తులో భారత్ UK మధ్య మరిన్ని విస్తృత ఆయుధ ఒప్పందాలకు మార్గం సుగమం చేస్తారని చెప్పేసి స్వయంగా బ్రిటన్ ప్రభుత్వమే ఒక ప్రకటనలో అయితే తెలిపింది. ఇకపోతే బ్రిటన్తో భారత మొత్తంగా 1000 వరకు ఈ మార్ట్లెట్ బహుళ ప్రయోజన క్షిపణులను కొనుగోలు చేస్తుందంట. అది కూడా యుద్ధ ప్రాతిపదికన, అంటే ఇప్పటికిప్పుడు. ఇక ఈ డీల్ విలువ వచ్చేసి దాదాపుగా 4000
151 కోట్ల రూపాయలు అనమాట. అంటే మనం ఈ మిసైల్స్తో ఒకేసారి అటు పాకిస్తాన్కు ఇటు చైనాకు ఇద్దరు కూడా సరైన రీతిలో బుద్ధి చెప్పొచ్చు అనమాట. అయితే వచ్చే సంవత్సరమే ఈ మిసైల్స్ను బ్రిటన్ మన దేశానికి అయితే అందించనున్నదంట. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.